అంబేద్కర్ గారిని అవహేళన చేస్తే ఊరుకోమని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహెన్ జీ కుమారి మాయావతి గారి ఆదేశానుసారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ వారిని అపహేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మనువాద భావజాలం అమిత్ షా మాటల ద్వారా బయటపడిందని, అంబేద్కర్ గారి పట్ల బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఆక్షేపించారు. బీజేపీ మాతృ సంస్థల ఆర్ఎస్ఎస్ జనసంఖ్యను వ్యతిరేకించాయని, రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో అంబేద్కర్ను తప్పు పట్టాయని దుయ్యబట్టారు. అంబేద్కర్ భావజాలం దేశంలో బలంగా ఉండటం వల్లే బీజేపీ తన సొంత ప్రణాళికలు అమలు చేయడానికి జంకుతోందని, మనువాదులకు అంబేద్కర్ సహజంగానే నచ్చరని అమిత్ షా వ్యాఖ్యలు దాన్ని మరోసారి నిరూపించాయని విమర్శించారు. భవిష్యత్తులో ఎవరైనా అంబేద్కర్ని కానీ భారత రాజ్యాంగాన్ని కానీ కించపరిచినట్లుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి బాధిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ గారి వెంటనే మొన్నటి రోజున ఏదైతే పార్లమెంటులో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవాల పేరుతోటి పార్లమెంటు సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడిన దానికి నిరసనగా ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ గారి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక్కసారి భారతదేశంలో 93% పైనున్నటువంటి బహుజనులందరూ కూడా సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బీజేపీలో ఉన్న వ్యక్తులు ఇంతకుముందు సార్ చెప్పినట్టు 5% ఉన్నవాళ్ళు చాలా ఆచితూచి మాట్లాడతారు. అయినా ఎందుకు ఆ వ్యాఖ్యలు, అది కూడా పార్లమెంట్లోనే, అది కూడా భారత వజ్రోత్సవాలు జరుగుతున్న రోజుల్లోనే ఎందుకు మాట్లాడినంటే ఈ బహుజనులు అసలు ఏమాత్రం సోయిలో ఉండడా అని చెప్పి పరీక్ష పెట్టిండు. కానీ మనం మాత్రం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేస్తుంటాం. అందరం కూడా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బీజేపీ ఏదైతే దాని యొక్క పాత పద్ధతి ఉందో, అంబేద్కర్ విధానాన్ని వ్యతిరేకించే వాళ్ళ పద్ధతి ఏదైతే ఉందో దానికి ఉదాహరణనే మొన్నటి రోజున అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకంటే అమిత్ షానే కాదు, బీజేపీ దాని మాతృ సంస్థలైన ఆర్ఎస్ఎస్ జనసంఘులకి సహజంగానే అంబేద్కర్ గారు అంటే నచ్చరు. ఎందుకంటే రాజ్యాంగాన్ని అమలు పరిచేటప్పుడు కూడా వాళ్ళు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తప్పుపట్టినటువంటి మనువాదులు, కులవాదులు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ రోజున సాక్షాత్ పార్లమెంటు సాక్షిలో అంబేద్కర్ గారిని అవహేళన చేసే పద్ధతి ఏదైతే ఉందో అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆయన యొక్క పోరాట ఫలితంగా ఆయన రచించిన రాజ్యాంగం వల్ల ఈ రోజున మనం తినే తిండి కానీ, కట్టుకునే బట్ట కానీ, అనుభవిస్తున్న ఫలాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికంటే ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రకారము ఆయన మనకి ఏర్పాటు చేసినటువంటి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కి నిరసన తెలిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రపతి గారు కూడా జోక్యం చేసుకోవాలి. రాష్ట్రపతి గారు కూడా ఈరోజు అక్కడ సీట్లో కూర్చున్నారంటే దానికి కారణము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైందని గుర్తించాలి. అటువంటి అంబేద్కర్ గారిని అవహేళన చేసిన అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఏ ఒక్కరైనా కూడా అంబేద్కర్ గారి కోసం మాట్లాడాలంటే భయపడే విధంగా కఠినమైన శిక్షలను కూడా అమలు చేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదేదో నిన్ననో మొన్ననో అనుకున్న మాటలు కాదు. బీజేపీ ఏదైతే దాని ముసుగుందో, అంబేద్కర్ వాదాన్ని వాళ్ళు ఒప్పుకోనటువంటి వాళ్ళ ముసుగు ఏదైతే ఉందో సాక్షాత్ పార్లమెంట్లోనే తొలగిపోయింది. బహుజన సమాజం, నేను ఇటీవల కూడా చెప్పిన, మళ్ళీ కూడా చెబుతున్నా, వాళ్ళకి కేవలం 240 సీట్లు వస్తేనే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే రేపటి రోజున వాళ్ళకి 400 సీట్లు వస్తే అసలు అంబేద్కర్ అనే పేరు కూడా ఉచ్చరించడానికి కానీ, అంబేద్కర్ గారి స్మృతులను కూడా చేపివేసే కుట్రలు చేశారు. వాళ్ళు రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసడానికి ఏ మాత్రం వెనుకపోడు. కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా ఎన్ని పనులున్నా ఏది ఏమైనా ఈ యొక్క చర్యను ఖండించాలి.
భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా బుద్ధి చెప్పాలంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరము ఎంతైనా కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను నేను. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం, సాధిస్తాం. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ గారిపై మంత్రి పదవిని తొలగించాలి. అమిత్ షాను వెంటనే మంత్రి పదవిని తొలగించాలి. అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలి. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సాధిస్తాం, సాధిస్తాం. అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం. సాధిస్తాం, సాధిస్తాం. అంబేద్కర్ అందరూ వచ్చేయండి, సాధిస్తాం. ఇటు వచ్చే, ఇటు వచ్చే, ఇటు వచ్చే, ఇటు వచ్చే, ఇటు వచ్చేయండి, ఇటు వచ్చే, ఇటు వచ్చే, ఇటు వచ్చేయండి. తమ్ముడు అందరూ